డోన్ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు అర్హత లేని ఆర్ఎంపీలపై కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ హెచ్చరించారు. డోన్ పట్టణంలో ఇటీవల 3 డెంగ్యూ కేసులు నమోదు నేపథ్యంలో వెంకటరమణ శుక్రవారం పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో అర్హత లేని సిబ్బంది వైద్యం చేస్తున్నారు. కొంతమంది ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ వైద్యులుగా ప్రకటించుకుని రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలో విచారణ చేపట్టి సంబంధితులపై చర్యలు తీసుకుంటామని వెంకటరమణ స్పష్టం చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగిన చికిత్సా కేంద్రాల విషయాన్ని అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ రోజు ఈ మీడియాలో కూడా దాదాపుగా ఈ డెంగీ కేసులు ఒకే అంటే గత 3 రోజుల నుంచి ఒక 5 కేసెస్ రిపోర్ట్ కావడం వల్ల ఈ రోజు ఇక్కడ డోన్కి వచ్చాము. ముఖ్యంగా ఇక శ్రీనివాస్ నగర్ కాలనీలో దాదాపు ఒక ఇంట్లో 3కి రావడము, 3 పిల్లలు ఒక రికవర్ కావడం జరిగింది. అందరూ బాగున్నారు. అలాగే ఇంకో పక్కన ఒక అతను హాస్పిటల్లో ఉన్నాడు. 1,40,000 ప్లేట్లెట్ కౌంట్ రికవర్ అయ్యి బాగుంది. సో అక్కడ ఉన్న వాతావరణం చూస్తే కనుక కొన్ని ఏరియాస్లో ఈ నీళ్లు నిల్వ ఉండడము ఎక్కువగా, తర్వాత ఈ నీరు ఓవర్ హెడ్ ట్యాంక్స్, సింటెక్స్ ట్యాంక్స్ మూత లేకుండా అట్లాగా పెట్టుకోవడం వల్ల ఈ డెంగీ లార్వా అనేది కొంచెం ప్రబలింది. దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు నేను, మున్సిపల్ కమిషనర్ గారు, మా మలేరియా టీం అందరం కలిసి మొత్తం ఇంటికి ఆశాలు ఇంటికి తిరిగి ప్రజలకు అవేర్నెస్ కల్పించి డ్రైడే ఫ్రైడే శుభ్రంగా పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎనీ ఫీవర్ కేసు ఏమైనా ఉన్నట్టయితే వెంటనే ఆశా వర్కర్లు ఇంటికి తిరిగి సర్వే చేసి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఏం లేదు, పరిస్థితి బాగుంది. ఎటువంటి కేసులు, కొత్త కేసులు ఏం లేవు, ఫీవర్ కేసులు కూడా ఏం లేవు. అంత బాగుంది వాతావరణము. ఆ కేసులు అన్నీ కూడా రికవర్ అయిపోయినాయి, 5 కేసులు. అలాగే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈ వాటర్, ముఖ్యంగా స్టాకింగ్ ల్యాబ్ చూసుకోవడము, డ్రైన్స్లో చెత్త వేయకోకుండా ఫ్రీగా పోయి చూసుకోవడము, తర్వాత ఎప్పటికప్పుడు వాటర్ని క్లీన్ చేసుకొని, పాత్రలను క్లీన్ చేసుకొని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దోమలు పుట్టకోకుండా చూసుకోవడానికి మస్కిటో రిపెల్లెంట్ వాడడం కానీ, మెస్ వాడడం కానీ, దోమతెరలు వాడడం కానీ పిల్లలకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్. డోన్ నియోజకవర్గంలో ఆర్ఎంపీలు ఒక కార్పొరేట్ వైద్య లెక్క చేస్తున్నారు సార్. అంటే వాళ్ళు ఇంజక్షన్లు బాటిల్ అలా ఇస్తున్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చింది సార్? మా దృష్టికి గతంలో వచ్చింది. ఇప్పుడు మన పత్రిక మన మీడియా మిత్రులు చెప్పారు. దానికి సంబంధించి డాక్టర్లకు తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఒక టీములు వేసేసి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా డోన్లో చాలా చోట్ల ఆల్రెడీ ఒకసారి ఈ ఆర్ఎంపీల అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అందరూ చెప్పాం, మీరు డాక్టర్లు కాదు, మీరు అసలు మీకు వైద్యం చేయకూడదని చెప్పడం జరిగింది, గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎంపీలో ఊరికి ఫస్ట్ ఎయిడ్ లాగా ఒక టాబ్లెట్స్ మాత్రం ఇవ్వడానికి జరుగుతుంది, కానీ మీరు సూదులు వేయడం కానీ, సెలైన్ బాటిల్ ఎక్కించడం కానీ, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ వాడడం కానీ చేయకూడదు చెప్పడం జరిగింది. వారు కూడా ఆ రోజు మీటింగ్లో ప్రామిస్ చేశారు. ఎటువంటి వైద్యం ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్సని బోర్డు పెట్టుకుంటామని చెప్పారు. డాక్టర్ని బోర్డు పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. ఎవరు డాక్టర్ బోర్డు కూడా పెట్టుకోకూడదు, ప్రథమ చికిత్సా కేంద్రాన్ని పెట్టుకొని అవసరమైతే మాత్రలు మాత్రం టాబ్లెట్స్ మాత్రం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి డోన్లో గతంలో కూడా మీడియా మిత్రులు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కాబట్టి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఒక టీంలు ఏర్పాటు చేసి మొత్తం ఆ లిస్ట్ అవుట్ తీసుకొని వాళ్ళందరినీ ఆర్ఎంపీ అసోసియేషన్తో మాట్లాడి మొత్తం అందరినీ కూడా త్వరలోనే, అతి త్వరలో వితిన్ 3-4 డేస్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి అందరి మీద యాక్షన్ తీసుకుంటాం కఠినంగా. సార్, డోన్ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు సరైన టైంకి అందుబాటులో లేవని తెలుస్తుంది సార్. వాళ్ళకి ఏమైనా మీరు సూచనలు? డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అది సెకండరీ హెల్త్ కిందకి వస్తుంది. దాని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అని నాకు లలిత గారు పర్యవేక్షణలో అది ఉంటుంది. మా పరిధిలోకి రాదు హాస్పిటల్లో. అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వేరే జిల్లా అధికారులు ఉంటారు, వారు పర్యవేక్షిస్తారు. అయినా కూడా నేను వారితో మాట్లాడి ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటాను. సార్, డోన్లో చాలా మెడికల్ షాప్లో ఆర్ఎంపీ వైద్యులకు ఇంజక్షన్ అవి ఇస్తున్నారు సార్. వాళ్ళకి ఏమన్నా మీరు మెడికల్ షాప్లో పర్యవేక్షణ అంతా కూడా మా పరిధిలో చాలా అంశము. అయితే దానికి ప్రెగ్నెన్స్ పెట్టు ఉంటారు ఖచ్చితంగా. ఆ ప్రెగ్నెన్స్ పెట్ట కూడా వారికి మీరు చెప్పిన విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పి వారికి ఖచ్చితంగా వాళ్ళ పర్యవేక్షణలో సూపర్వైజ్ చేసి వారి ద్వారా వారికి కఠినమైన చర్యలు చెప్తాం. మీరు వస్తున్నారంటే మెడికల్ షాప్ బంద్ చేస్తారు, ఎందుకు సార్? ఏం నాకు తెలియదు, మా దృష్టికి రాలేదు. ఏం మాకే తెలియదు. మేము సార్ సర్ప్రైజ్ అని చెప్పకుండా వచ్చాను, సర్ప్రైజ్గా వచ్చాను. అసలు తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటామండి. ఆర్ఎంపీ చర్యలు తీసుకుంటాం. ప్యాపిల్లో తీసుకున్నాము, నంద్యాలలో తీసుకున్నాము, సీజ్ చేసాము, నోటీస్ ఇచ్చినాము. అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే స్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అందులో డౌటే లేదు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో సార్ ఆరోగ్యశ్రీ అమౌంట్ వాళ్ళు తీసుకొని ప్రజలకు ఇవ్వడం లేదు.
సదుపాయాలు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన ఆరోగ్యశ్రీకి సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సంబంధించి దానికి సంబంధించి కోఆర్డినేటర్తో మాట్లాడి అది కూడా చేస్తాం. మాకు డైలీ మా కంప్లైంట్స్ మీ ద్వారా కానీ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సంబంధించిన ఐవీఎస్ కాల్స్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. అవి గౌరవ కలెక్టర్ మేడం గారు కమిటీ ఏర్పాటు చేసి మంత్లీ ఒకసారి మీటింగ్ పెట్టి వాటిని దృష్టి తీసుకుని వాళ్ళతో అటువంటి కంప్లైంట్స్ మీరంటే ఫీజు ఎక్కువ వసూలు చేయడం లేకపోతే ఆరోగ్యశ్రీ మాకు వర్తించాలని చెప్పడం రకరకాలుగా ఉన్నాయి. వాటి మీద కఠినమైన చర్య చాలా మందికి ఫైన్ ఇవ్వడం జరిగింది, వాటి నోటీస్ ఇవ్వడం జరిగింది, ఫైన్ కూడా వేసాం, రికవర్ చేసాం. సార్ డోన్లో కొన్ని పెద్ద హాస్పిటల్ వచ్చేసి ఎవరిలో విలేకరులు పోయినా కానీ విలేకరులకు అలవాటు లేదు. మా హాస్పిటల్లో ఏం జరిగినా పైన ఉన్న విద్యాశాఖ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఏదైనా ఇచ్చుకొని మేము చేసుకుంటారు కదా ధీమాతలు సార్ డోన్లో వాళ్ళకి ఏమైనా అటువంటిది ఏం లేదండి, అటువంటిది ఏం లేదు, అటువంటి విషయాలు మా దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే మేము చర్య తీసుకుంటాం. ఆల్రెడీ చాలాసార్లు అందరికి నోటీస్ ఇచ్చినాము, అందరి మీద యాక్షన్ తీసుకున్నాము. గతంలో మీరు చాలా నోటీసులు ఇచ్చాము, మీ ద్వారా కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఇక్కడ హాస్పిటల్ మీద. నేను ఫ్రీక్వెంట్గా తనిఖీ చేస్తున్నాము, ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల మీ మిత్రులు, వాటి మీద ఖచ్చితంగా టీం వచ్చి అదే సార్ కేవీఎస్ హాస్పిటల్లో పదే విలేకరులు కనుక్కుంటారు. వెరిఫై కేవీఎస్ హాస్పిటల్లో వైద్యాధికారి జిల్లాధికారితో మాట్లాడుకుంటాం. మీరు మాకు ప్రవర్తిస్తున్నారు అటువంటిది ఏం లేదు, మా దృష్టికి వస్తుంది. ఇప్పుడు మీరు దృష్టికి వచ్చిందా విజిట్ చేస్తాం.